హాయ్ అందరికీ అండ్ గుడ్ నైట్ టు డిప్రెస్డ్ పీపుల్ అండ్ గుడ్ మార్నింగ్ టు డైలీ వర్కర్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ ఎవ్రీవన్. అండ్ దిస్ ఈజ్ మోటోవర్ట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మనమైతే ప్రస్తుతానికి 1Kకి దగ్గరలో ఉన్నాం. అండ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ అయింది. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదు, టైం వచ్చేసి 6:30 అవుతుంది. అయితే ఎప్పుడు ఓపెన్ చేసి ఉండదు, నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఇది క్లోజ్ చేసి ఉంటుంది. ఇవాళ ఎర్లీ మార్నింగ్ కాబట్టి లక్కీ ఐ గెస్. ఓకే, చూసాను రా దెంగగా. ఇప్పుడు నువ్వు ఏమన్నా అంటే ఇవాళ నేను పొద్దున లేవడానికి కారణం, ఇవాళ అయితే కాకినాడలో అవేర్నెస్ రైడ్ అయితే ఉంది, హెల్మెట్ అవేర్నెస్ గురించి. సో దాని గురించి అయితే వెళ్తున్నాను. మనం ఫుల్ ఇంట్రోవర్ట్, నిజంగా చెప్పాలంటే ఇంట్రోవర్ట్నెస్కి బ్రాండ్ అంబాసిడర్ కింద అయిపోతున్నాను. అదే అంబాసిడర్ అంటే మన ప్రభాస్ గారు ఉన్నారు, ఇంట్రోవర్ట్కి బ్రాండ్ అంబాసిడర్. కానీ నేను కూడా కొంచెం ఇంట్రోవర్ట్లో తయారవుతున్నాను. ఎందుకో నేను ఆటోమేటిక్ అంటే నేను ఇంట్రోవర్ట్నే, కానీ ఏంటంటే అందరితో కలవాలంటారు, బట్ నాకైతే అస్సలు అవ్వట్లేదు. ఆ జనాలు, ఆ గోళ ఇవన్నీ చూస్తుంటే అస్సలు కలబుద్ది కావట్లేదు. మళ్ళీ మొదలెట్టాడు. నేను బేసికలీ చాలా ఇంట్రోవర్ట్ అనమాట. సో నా ఇంట్రోవర్ట్నెస్కి నేనైతే మ్యాక్సిమం 2-3తోనే మాట్లాడతాను. అలాంటిది ఇవాళ ఒక గ్రూపే కలవడానికి నేనైతే పార్టిసిపేట్ చేస్తాను అనమాట ఈ ఈవెంట్లో. బేసికలీ ఇది హెల్మెట్ అవేర్నెస్ యాక్ట్, అంటే అందరూ హెల్మెట్ వేసుకొని ఉండేలాగా. అండ్ ఖచ్చితంగా హెల్మెట్ అయితే వేసుకోండి. ఈ అమ్మాయి గొంత ఎగిరిచ్చానులే. బేసికలీ ఇలాంటి గొంతులు ఉన్నప్పుడు మనకి నైట్ కనబడదు కదా, సో హెల్మెట్ అయితే వేసుకోండి. ఈ అమ్మాయి రోడ్డు ఏమో కానీ ఎప్పుడు వేస్తాడో అస్సలు అర్థం కావట్లేదు. కానీ ఇంకా దారుణంగా ఉండేది రోడ్డు, కానీ పర్లేదు. ఇప్పుడు వీడు ఎక్కడికి వచ్చేస్తాడు. ఈ అమ్మ ఒక్కొక్కడిని బూతులు తిట్టాలనిపిస్తుంది పొద్దున్నే. చెయ్యి, హెల్మెట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. హెల్మెట్ బయటకు వస్తానా ఎలాగో ఏం మాట్లాడలే, హెల్మెట్లో అవలుండేనే ఎక్కువ మాట్లాడతాం మనం. ఈ చెత్త నా కొడుకుల వల్ల ఈ రోడ్లు ఇవన్నీ చిరాకు దొబ్బుతుంది. పొద్దున్నే మూడంతా పోగొట్టారు చెత్త నా కొడుకులు. ఇంచక్క మంచిగా సెల్ఫ్ ఇంట్రో ఇచ్చుకొని హాయిగా చెప్పుకొని వెళ్దాం అనుకున్నాను. అంత లోపలికి అల్లుడు నువ్వు ఆ మూత్రం అలాగే మింగే సిస్టర్. కూల్ కూల్ కూల్, టేక్ డీప్ బ్రెత్. అలా ఫస్ట్ నేను చెప్తాను, హెల్మెట్ అవేర్నెస్ యాక్ట్కి అయితే వెళ్తున్నాను. అండ్ రైడ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ హెల్మెట్ అయితే వేసుకోవాలి సేఫ్టీకి చాలా బాగుంటుంది, స్టైల్గా కూడా ఉంటుంది. మీరు స్టైల్ కూడా చేయొచ్చు దాంతో. ఎలాగంటే డిఫరెంట్ కలర్స్ తోటి యూనో అలా స్టైల్ చేస్తా మనం పోజ్ చేస్తూ ఉండొచ్చు హెల్మెట్స్ తోటి. అండ్ మనం ఇంట్రోవర్ట్స్కి హెల్మెట్ అనేది ఇంకా ప్లస్ పాయింట్. ఎందుకంటే చెప్పనా, మనం మ్యాక్సిమం ఎవరికి ఐ కాంటాక్ట్ ఇవ్వం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, జస్ట్ రోడ్డుని చూస్తే వెళ్ళిపోతాం. కానీ హెల్మెట్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం అందరినీ చూడొచ్చు, ఎవరెవరిని చూడొచ్చు మీకు తెలుసు. అండ్ మనమైతే అంటే మనకి సిగ్గు ఉండదు, ఏముండదు ఇంకా హెల్మెట్ పెట్టుకుంటే. వచ్చిపోయే వాళ్ళందరినీ అలా చూడొచ్చు, మనం చూస్తున్నామో లేదో వాళ్ళకి తెలీదు. సో హెల్మెట్ వల్ల ఇంట్రోవర్ట్స్కి అది ప్లస్ పాయింట్. అండ్ ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టుకోండి. ఎక్స్ట్రోవర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మంచి కలర్స్, మంచి గ్రాఫిక్ డిజైనర్స్ దాంతో పోజ్ కొట్టచ్చు. అండ్ హెల్మెట్ వల్ల ఇంకా ఉపయోగాలు మీకు తెలుస్తాయి కదా. హెల్మెట్ ఉంచండి, జీవితాలు కాపాడండి. ఓకే, కాకినాడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ మన ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వడం కొంచెం, అంటే నేను ఎవరిని పుష్ అడగాలి, కానీ
నాకు ఏంటో ఓపెన్ అవ్వలేకపోతున్నాను. బట్ రీసెంట్లీ ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ కాకినాడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ మార్నింగ్ అయినా సరే ఎంత బిజీగా ఉందండి అబ్బా రోడ్డు. అండ్ డైరెక్ట్గా మనం హెల్మెట్ అవేర్నెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు కాకినాడలో ఎక్కడ అంటే ఇది టౌన్ హాల్ ఉంది కదా మెయిన్ రోడ్లో, అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఫస్ట్ ప్లేస్. అండ్ తర్వాత మసీద్ సెంటర్, తర్వాత జగన్నాథపురం, అండ్ లాస్ట్ ఎండ్ పాయింట్ వచ్చేసరికి టీవీఎస్ షోరూమ్ మెయిన్ రోడ్ అంట. అండ్ మధ్యలో కొన్ని ప్లేసెస్ అయితే వదిలేసాను. అండ్ ఇంకా కులాయి పార్క్. స్టార్టింగ్ పాయింట్ అయితే టౌన్ హాల్, అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఇది ఏంటి ఇప్పుడే చెప్పాను కదా టీవీఎస్ మెయిన్ రోడ్. అడ్వెంచర్ బైక్ కొనేయాల్సింది, తప్పని చేశాను. మన ఇండియన్ రోడ్ల గురించి తెలిసిన తర్వాత కూడా అడ్వెంచర్ బైక్లే తీసుకోవాలి. ఈ నార్మల్ బైక్స్ తీసుకుంటే ఏం పోతే మనకే తెలియదు. దేర్ ఇస్ ద సన్ రైజ్. యా, మనం ప్రస్తుతానికి మాధవపట్నం దగ్గర నుంచి అయితే వెళ్దాం. అండ్ ఈ రోడ్డు ఎలా ఉందో ఏంటో మనకేం తెలియదు. నాకు ఈ ప్రతాప్ నగర్ రోడ్డు అవన్నీ చూసి చిరాకు వచ్చింది. ఎందుకంటే రోడ్లు వేసారు ఓకే, కానీ సింగిల్ రోడ్డు వల్ల అటు సైడ్ దోలు తీచ్చేస్తాను నాకు. అండ్ పొద్దున్నే ట్రాఫిక్ జామ్ అయితే ఉండదు అనుకున్నాను, కానీ ఘోరంగా ఉంది ట్రాఫిక్, మరి వరస్ట్గా. మళ్ళీ ఇవాళ వెంటనే అంటే యాక్చువల్లీ ఇవాళ స్టార్టింగ్ టైం 7కి అండ్ ఎండ్ టైం 11కి, కానీ నేను 8:30కి అయితే బయటకు వచ్చేస్తాను. ఎందుకంటే నాకు వేరే పని ఉంది, యానం అయితే వెళ్ళాలి, ఒక చిన్న అర్జెంట్ పని, ఫ్యామిలీ పని. సో ఫ్యామిలీ అంతా కలిసి యానం అయితే వెళ్తాం. అండ్ దానివల్ల ఇవాళ రైడ్ అయితే తొందరగా ఓడేసుకోవాలి. అంటే కంగారేం లేదు, జస్ట్ మీకు చూపించడానికి అవేర్నెస్ రైడ్. ఇది మంచి కాదే, ఇది ఇక్కడ తగలబెట్టిన పొగ. వాట్ ద హెల్, ఇవాళ గుడి సంథింగ్ ఏంట్రా ఆయన. మనం ఇటు కొంచెం ప్లేస్ ఇస్తే మనం వెళ్ళిపోదాం, కానీ ఇక్కడ అంటే ఏంటో ఈ రోడ్లు ఏంట్రా నాయన. అది కాకినాడ మున్సిపల్. మనం కట్టేదేమో మళ్ళా రోడ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, బండికి ట్యాక్స్. ఈ రోడ్లు ఏంటి, ఇదేంటి. ఆబ్వియస్లీ ఇంతకుముందు పోల్చుకుంటే ఈ రోడ్లు బెటరే కొంచెం, కానీ ఇంకా బెటర్ అవ్వాలి కదా, అదే నేను అనేది. యా, సర్పవరం జంక్షన్ ఇది. మనం ఇప్పుడు రైట్కి వెళ్ళిపోవడమే. వాట్ ద హెల్, మన బండి దగ్గర నెంబర్ ప్లేట్ కూడా లేదు, ఫ్రంట్ రోడ్ వేసేస్తారా. అయిపోయింది, బతికి అయిపోయింది. వీళ్ళేదో ఇది చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. తాతగారు చూసుకోండి. యా, మనం కాకినాడలోకి ఎంటర్ ఎప్పుడూ అయిపోయాం. అండ్ ఆ బ్రో, ఫ్రంట్ బ్రో ఎవరు ఉన్నారు, నైస్. తను కూడా అక్కడికి వెళ్తాను. ఓకే కూల్ చిల్. ఏంటి ఫోటోలు తీస్తున్నారు అంటే నెక్స్ట్ మనకు కూడా అలాగే తీస్తారులే. వీళ్ళు కూడా ఏదో అవేర్నెస్ చేస్తున్నారు అనుకుంటా సైకిల్స్ మీద. మనకి టౌన్ హాల్ అంటే ఎక్కడ ఉంటుంది. పక్కన కూర్చొని ఇంత బొక్కలు ఉన్నాయి మెయిన్ రోడ్లో. ఇది మసీద్ సెంటర్. మనం టౌన్ హాల్ దాటేసినట్టున్నాం.
మనం యాక్చువల్గా టౌన్ హాల్ దాటేసాం. సో ఇప్పుడు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోదాం. ఇంకా 850 మీటర్స్ అంతే. నాకు ఇప్పుడు చెప్పాలంటే సిగ్గేస్తుంది, ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. పెట్రోల్ కొట్టించుకున్నాం. పెట్రోల్ ఎంత, ఒక 200 సరిపోతా. చెప్పాలంటే నాకు ఇప్పుడు సిగ్గేస్తుంది వెళ్ళాలంటే. ఏదైనా అయితే ఈ అమ్మ షార్పే 7కి అన్నారు, నేను 7కి ఉన్నాను. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ సన్ రైజ్ అయిపోయింది, మనమే లేట్ అయ్యాం, అదే వేరే విషయం. అండ్ 7 అయింది, వాళ్ళు ఏం రాలేదు. సో అందుకే నాకు చిరాకు వచ్చింది, అటు ఇటు కొంచెం తిరగడానికి వచ్చాను. తొందరగా ఒకటి వేసుకుంటే మనం కూడా వెళ్ళిపోదాం కదా. బ్లడీ హల్ ఏంటి ఇంటర్వ్యూ చేస్తాను, ఇప్పుడు ఇంటర్వ్యూ చేసి పవన్ కళ్యాణ్ పెడతాను ట్విట్టర్లో. రిషికుమార్ ఎక్కడ ఇల్లు చెప్పు పర్లేదు. భానుగుడి మంచి పాష్ ఏరియా. లేవరా డబ్బులు లేవరా నిజంగా లేవు. వీడియో తీస్తా పట్టుకోమనుకో. చెప్పు ఏ స్కూల్ నువ్వు? ఎక్కడ? బాగా చెప్తున్నారా మ్యాన్? టైం వచ్చేసి 7:15 అవుతుంది. అండ్ మందైతే బాగా లేట్ అయింది. నేను 7కి అయితే వచ్చాను, కానీ ఇక్కడ 7:30 అయితే అయిపోయింది, 8 అయిపోయింది. లోపల ఏదో టిఫిన్ సెక్షన్ అంటాం, ఒకసారి అక్కడికి వెళ్ళి, అంటే ఇక్కడే పక్కనే ఉంది. హాయ్ బ్రో ఏ బైక్ బ్రో? ఇది బెన్లీ 600 అయ్యి. ఓకే, ఇది ఇది బెన్లీ 6. ఇందాక నుంచి డౌట్ వచ్చింది ఏ బైక్ అని, కానీ యూనో అండ్ ఇదే మన మీటింగ్ ఏరియా. మా మమ్మీ ఫోన్ చేస్తున్నారు. సో ఇది బైక్స్. లెట్స్ గో డూడ్. మొత్తానికి మనమైతే టౌన్ హాల్ అయితే వచ్చింది కాకినాడకి. అండ్ ఇక్కడ బైక్ మీట్ అయితే జరుగుతుంది. అండ్ బైక్ మీట్లో ఓకే ఒక 20 to 30 బైక్స్ అయితే వచ్చినాయి అనుకుంటా. రేసర్ ఇటు సైడ్ అండి పూర్తిగా. ఈ సూట్ ఎంత ఇది? 12,000 ఇంకా 12,000. వాట్ డిడ్ హి సే? వెల్ అందరూ వచ్చేసారు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే అందరూ జాయిన్ అయిపోయారు అంటారు, పోలీస్ వాళ్ళందరూ. అండ్ నెక్స్ట్ ఇంక స్టార్ట్ అయిపోద్ది. ఇది ఓన్లీ హెల్మెట్ అవేర్నెస్ కోసం. సో ఆల్మోస్ట్ ఒక 20-30 బైక్స్ వరకు వచ్చినాయి. సో ఇంకా స్టార్ట్ చేసాడు. స్టార్ట్ అయిపోయారు అందరూ. లెట్స్ గో డూడ్స్. వెల్ ఇది ఇప్పుడు ఒక గ్రూప్ అయితే ఫామ్ చేస్తారు అందరూ లైన్గా.
అండ్ లైన్లో అయితే ఇప్పుడు ఫామ్ చేస్తారు. వెల్, దీస్ ఆర్ ద పీపుల్ హియర్. వెల్ లేన్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయమన్నారు. రైట్ సిగ్నల్ అది. ఇది ఏ సెంటర్ నాకు తెలీదు, బట్ మనం వైజర్ పెట్టుకున్నాం కాబట్టి అంత సిగ్గుపడక్కర్లేదు. సో పర్లేదు. ఛార్జింగ్ అయిపోతుంది. ఒకసారి కంటెంట్ తీసుకున్నాం. ఇదిగోండి ఎంతమంది ఉన్నారు మన హెడ్. మన ఛార్జింగ్ కూడా అయిపోతుంది. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కాకినాడ వాళ్ళందరూ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంతవరకు అయితే వచ్చింది. అండ్ హెల్మెట్ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్మెట్ అనేది ఖచ్చితంగా అందరూ పెట్టుకొని రైడ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ రైడ్ కేర్ఫుల్లీ. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.